guys, welcome back to my YouTube channel Oyo Money. సో ఇంటికి వచ్చి 4 days 5 days అవుతుంది. అసలు ఇప్పటి వరకు ఒక వీడియో చేయలేదు, వ్లాగ్ చేయలేదు. అంటే లైక్ 5 days వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి నా బ్రెయిన్ మెంటల్గా ప్రిపేర్డ్గా లేదనమాట. సో నాకు అది చాలా కష్టం అనిపిస్తుంది. సో ఈ వ్లాగ్ ఏంటంటే నా కజిన్ ఎంగేజ్మెంట్ అనమాట ఇవాళ. యాక్చువల్లీ నా ప్లాన్లో లేదు, నేను పెళ్ళికే అన్ని ప్రిపేర్డ్గా ప్లాన్గా ఉన్నా. సర్లే లైట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ కదా మేనేజ్ చేద్దాం అనుకున్నా. బట్ నో, మోస్ట్ ఆఫ్ మై కజిన్స్ ఆర్ కమింగ్. అండ్ ఇప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఫంక్షన్కి వెళ్ళాలంటే అంత ప్రెషర్గా ఉంటుంది. సో దాట్స్ వై సడన్గా లీవ్ పెట్టని చెప్పేసి ఫిక్స్ అయినా. సో ఇప్పుడు సిక్ లీవ్ పెట్టాలి, అది కూడా మార్నింగ్ 7 అవుతుంది టైం ఆల్రెడీ. నేను ఎప్పుడు 5కి లేద్దాం అనుకున్నా. అండ్ గాయ్స్ లుక్ ఎట్ దిస్, ఎంత మంచిగా అండి తెలుసా. ఈవెన్ ఆషాఢం అయిపోయినా కూడా ఐ వాజ్ జస్ట్ క్రేవింగ్ ఎప్పుడెప్పుడు పెట్టుకుంటున్నా అని చెప్పి. సో ఇంటికి వచ్చినాక కూడా ఒక 4 days తర్వాత నాకు కుదిరింది పెట్టుకోవడం. సో యా, ఓకే, ఎక్కడ ఉన్నాం మనం? సో ఫస్ట్ సిక్ లీవ్ పెట్టుకోవాలి ఈరోజు. అసలు జస్ట్ లీవ్ పెట్టుకొని చిల్ అవ్వడం. లీవ్స్ అన్నీ అయిపోతాయి కూడా అప్పుడు స్ట్రెస్ వస్తుంది నాకు. ఓకే, లెట్స్ సీ అయిపోయినప్పుడు ముచ్చట. అండ్ ఎందుకంటే నేను నెక్స్ట్ మంత్ కూడా చాలా లీవ్స్ పెట్టుకున్నాను ఆగస్ట్లో, ఇంట్లో ఉండడానికి, పెళ్ళికి అండ్ ఆల్. దాంట్లో ఇది ఒక ఎక్స్ట్రా లీవ్ వేస్ట్ అయిపోతుంది. బట్ వేస్ట్ కాదు, లెట్స్ సీ. అండ్ యా, అసలు నా నా ముఖం ఏంటంటే నిన్న వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా చాలా లేట్ అయిపోయింది. సో నాకు తలస్నానం చేయడానికే కుదరలేదు. అండ్ వచ్చి చాలా పనులు ఉన్నాయి. నాకు తలస్నానం ఒక్కటే కాదు, ఐ డోంట్ నో. అసలు నిన్న ప్రిపేర్ కావాల్సింది, నేను అసలు ఏం కాలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తలస్నానం చేయాలి. అండ్ ఐమ్ వెరింగ్ ప్రిటియెస్ట్ అవుట్ఫిట్. సో మీరు తొందరలో చూస్తారు దాన్ని. అండ్ దెన్ మంచిగా రెడీ అవ్వాలి, తొందరగా వెళ్ళాలి. దగ్గరే ఎంగేజ్మెంట్, ఐ మీన్ దగ్గరే ఫంక్షన్ హాల్. సో పెద్ద ఇబ్బంది ఏం లేదు. అండ్ సమ్మర్ కాదు కాబట్టి కొంచెం మనం హెవీగా రెడీ అని అడిగేటోళ్ళు లేదు మనల్ని. అంటే ఉడకపోతా చెమట ఇదంతా ఉండదు. అయితే నేను లీవ్ పెట్టి చెప్పేసి నేను లీవ్లో ఉన్నా, నన్ను ఈరోజు అసలు సంబంధమే లేదు, నేనేం చేయను అని చెప్పేసి దెన్ ఐ మీట్ యూ గైస్. యాక్చువల్లీ నేను స్నానం చేసి వచ్చినాక మిమ్మల్ని కలుస్తాను. అండ్ ప్లీజ్ వాచ్ దిస్ వ్లాగ్ టిల్ ద ఎండ్. అండ్ మంచిగా ఫుల్ వీడియో అంతా తీస్తాను. లాస్ట్ టైం ఇంకో కజిన్ ఎంగేజ్మెంట్ అప్పుడే నేను ఏం సరిగ్గా తీయలేదు. సో ఈసారి ఫుల్ వ్లాగ్ తీస్తాను. అండ్ గెట్ రెడీ విత్ మీ కూడా చేస్తాను. సో ఇట్లా కావాలని ఇట్లాంటి హ్యాండ్ గెస్చర్స్ చూస్తాను నా దగ్గర నుంచి, ఎందుకంటే గోవిందాకు ఉన్నది కాబట్టి. ఐఎమ్ జస్ట్ గర్ల్. ఇప్పుడే స్నానం చేసి వచ్చిన, అదేంటో తెలీదు, ఎవ్రీ గర్ల్ రిలేట్స్ టు ఇట్. ఏదైనా అకేషన్ ఉందంటే మాత్రం పింపుల్స్ ఖచ్చితంగా వస్తాయి, లైక్ ఖచ్చితంగా. హాయ్ గైస్, నేను ఇంకా రెడీ అవ్వలే, మనకి మాత్రం రెడీ అయిపోయింది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. లుక్ ఎట్ మై స్లీపీ ఫేస్. ఇట్స్ టైం ఇప్పుడు ఫర్ మై నేను రెడీ అయినాక వచ్చి మళ్ళీ ఇంకోసారి రెడీ అవుతుంది మనకి. అండ్ మా మమ్మీ ఆల్రెడీ రెడీ అయిపోయింది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు హాయ్ చెప్పు. వాళ్ళు 5 నిమిషాలు రెడీ అవుతారు మంచి. ఓకే గైస్, మేము రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం ఫంక్షన్కి. అదే బార్ మ్యాటర్. అండ్ హియర్ షీ ఈస్ ద బ్రైడ్. షీ ఈస్ లుకింగ్ వెరీ 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 ప్రిటీ అనమాట. సో మేము వచ్చేసరికి అక్క రెడీ అయిపోయింది అండ్ నార్మల్ ఫోటోషూట్ అవుతుంటుంది కదా, అది అవుతుంది అనమాట. అండ్ దీస్ ఆర్ మై కజిన్స్. తను మా అక్క అండ్ రిషిక్ అక్క. మీరు కొన్ని వీడియోస్లో చూసుంటారు. అండ్ తను చక్కి జస్ట్ లైక్ దట్. అట్లా మేము రెడీ అవ్వడానికి చాలా టైం తీసుకొని చాలా లేట్ వచ్చినాం. ఫంక్షన్ హాల్ పక్కనే, బట్ స్టిల్ చాలా లేట్ చేసినాము. అండ్ వీళ్ళు మా అన్నయ్య. యాక్చువల్లీ ఇక్కడ అందరూ ఏం డిస్కస్ చేస్తుంటే, ఆ ఫంక్షన్ హాల్లో ఆ పైన ఉన్న పరద నా డ్రెస్ సేమ్ ఉన్నది అనమాట. సో నా అవుట్ఫిట్ అట్లా ఉందని చెప్పేసి అట్లా కామెంట్ చేస్తుండ్రు. తర్వాత ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఏదో మర్చిపోయినరు, ఇంటికి వెళ్ళి తీసుకురమ్మని చెప్పేసి అన్నారు. సో ఒక్కరు పోవాల్సిన పనికి తెలిసిందే కదా, కట్టుకొని మేము అందరం వెళ్ళాం అనమాట. దగ్గర ఇల్లు. సో ఇంటికి వెళ్ళి అది తీసుకొని ఫంక్షన్ హాల్లో ఇచ్చేసి మళ్ళీ వచ్చినాము బయటికి. ఎందుకంటే దానికన్నా 2 days బ్యాక్ మా అన్నయ్యది బర్త్డే అయిందనమాట. సో అట్లా మనం కేక్ తెచ్చి సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పేసి బయటికి వచ్చినాము. అండ్ అక్కడ కైండ్ ఆఫ్ పూజ జరుగుతుంది. సరే ఎంగేజ్మెంట్ రింగ్స్ చేంజ్ చేసుకుని లోపు మళ్ళీ వెళ్ళిపోదామని చెప్పి వచ్చినాము. అండ్ అట్లా పొలాలు ఏదైనా మంచి లొకేషన్ ఉందా అని చెప్పి చూసి ఇక్కడికి వచ్చినాము. సర్ప్రైజ్. సో మీరు చూసినట్టే అసలు ఏం రియాక్షన్ లేదనమాట. ఎందుకంటే అంత ఆగమాగం చేసి అంత హడావుడి చేస్తే ఎవరికి అర్థం కాదు కేక్ కటింగ్ చేపిస్తున్నామని చెప్పేసి. సో యా, అట్లా అర్థమైపోయింది. అండ్ ఇక్కడ బర్త్డే మా అన్నయ్యదైనా కూడా జాను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడైనా. సో వాడికి ఫొటోస్ దించడం అదే సరిపోతుంది. అండ్ ఈ అన్నయ్య లైక్ సెకండ్ ఎల్డెస్ట్
అనమాట మా కజిన్స్లో. అందుకే మేము అట్లా కేక్ మీద పెద్దన్న అని చెప్పేసి రాయిపించినాం. అండ్ సమ్ దట్ మ్యాండేటరీ కేక్ ఫొటోస్ కూడా తీసుకున్నాము. అండ్ ఫుల్ గాలి ఉంటుండే అసలు, లైక్ ఆ స్పార్కిల్ అది వెలిగించడానికి అయితే మేము చాలా అంటే చాలా కష్టపడ్డాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు కరణ, హ్యాపీ బర్త్డే టు యూ. చెప్పు కౌశిక్ అన్న హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ. సో అక్కడ బర్త్డే బాయ్ కూడా ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ జాను కేక్ పెట్టినాకనే మా అన్నయ్యకి పెట్టడం అనమాట కేక్. సో హీఈస్ దాట్ స్పెషల్. తర్వాత ఏముంది, రొటీన్గా ఇంకా అందరం కేక్ పెట్టి ఫొటోస్ తీసుకున్నాము, కొన్ని వీడియోస్ తీసుకున్నాము. యాక్చువల్లీ అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి స్కోప్ లేదు, స్టిల్ మేము క్రియేట్ చేసుకున్నాం. ఎందుకంటే 2 days అయిపోయింది ఆల్రెడీ, బర్త్డే అయిపోయి 2 or 3 days. జస్ట్ మాకు అట్లా ఒక సాకు కావాలన్నమాట, బయటకు పోయి తిరిగి ఏదో ఒక చిల్లర పని చేసి రావాలి. సో అందుకే నాకు చాలా ఇష్టం ఫ్యామిలీ టైం అండ్ కజిన్ టైం అయితే. అండ్ ఈ వీడియోలో నేను మెయిన్గా రిగ్రెట్ అయ్యేది నా లాంగ్ హెయిర్. అసలు అట్లా ఎట్లా హెయిర్ కట్ చేయించినా నాకు అర్థమవుతలేదు. చూస్తుంటే కొంచెం బాధగా అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే, మళ్ళీ పెరుగుతుంది. లైక్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా లైఫ్లో అని చెప్పేసి అనిపిస్తుంది. సో అట్లా, సో అందరం కేక్ పెట్టేసి మిగిలినంతా మేము కూడా మంచిగా తింటున్నాం అనమాట. కేక్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టము. అండ్ అక్కడ మేము ఈ సెలబ్రేషన్స్లో వాడి మర్చిపోయినాం ఎంగేజ్మెంట్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి. అండ్ మాకు ఇంట్లో నుంచి కాల్స్ చేస్తుండే అప్పటికే, తొందరగా రండి, అసలు మీరు ఎందుకు వచ్చి ఏం చేస్తారని చెప్పి కొన్ని తిట్లు కూడా పడ్డాయి. సో వెంటనే ఫాస్ట్గా వెళ్ళిపోయినాము. వెళ్ళేసరికి అయిపోతుందేమో అని చెప్పేసి భయపడ్డాం, కానీ ఏం అయిపోలేదు. ఇంకా దండలు మార్చుకోవడము, రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఏం అవ్వలేదు లక్కీలీ. సో హియర్ దే ఆర్ క్యూట్ కపుల్ హ్యాపీలీ ఎంగేజ్డ్. సో చాలా మంచిగా ఉంటుండే అనమాట పెయిర్. అండ్ యాక్చువల్లీ ఎంగేజ్మెంట్కి పెళ్ళికి 15 days గ్యాప్ ఉంది. సో ఇంకా మేము ఫుల్ వెడ్డింగ్ మూడ్లో ఉండే అనమాట. పెళ్ళి ఎంగేజ్ అయిపోగానే ఇంకా హల్దీ అని చెప్పేసి అన్నీ, ఇంకా వెడ్డింగ్ షాపింగ్ అని చెప్పేసి అట్లా ఇంకా ఫుల్ హంగమా ఉంటుండే అనమాట. లైక్ మంచిగా ఎంజాయ్ చేసినాం మేము. ఫుల్ రీల్స్ కూడా చేద్దామని చెప్పి ప్లాన్ చేసినాం, ట్రాన్సిషన్ రీల్స్, బట్ ఈ ఒక్క క్లిప్ తప్ప ఇంకేం చేయలేదన్నమాట. అండ్ అలా ఎంగేజ్మెంట్ డే అయితే అయిపోయింది. ఈవినింగ్ ఇంక ఇంటికి వెళ్ళిపోయినా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ గైస్. బాయ్ బాయ్.